నమస్కారం. దేశమంతటా మహాశివరాత్రి సందడి మొదలైంది కదా. అవును. ఈరోజు మనం హిందూపురం అనే ఒక పట్టణం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. హిందూపురం. అవును, ఎందుకంటే అక్కడి నుండి మాకు కొన్ని వార్తా కథనాలు అందాయి. అవన్నీ కలిపి చూస్తే ఆ పట్టణం యొక్క ఒక పూర్తి చిత్రం మన కళ్ల ముందు కనిపిస్తోంది. నిజమే. ఇక్కడ మన పని కేవలం వార్తల్ని చదవడం కాదు, ఈ వేర్వేరు ముక్కల్ని అంటే ఈ సంఘటనల్ని ఒకచోట చేర్చి చూస్తే ఆ ప్రదేశం యొక్క ఆత్మ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఈ వార్తలన్నీ ది హిందూపూర్ క్రానికల్ నుండి వచ్చినవి. ఇవి ఒక పట్టణం యొక్క పర్ల్స్ను పట్టుకున్నట్టుగా ఉన్నాయి. కరెక్ట్. ఒకే ఊరిలో ఒకే సమయంలో ఇన్ని రకాల సంఘటనలు, అంటే ఇన్ని భావోద్వేగాలు ఉండటం ఆశ్చర్యంగా ఉంది. అవును, ఒకవైపు ఆధ్యాత్మిక శోభ ఉంటే మరోవైపు వ్యవస్థలోని లోపాలపై ప్రజల ఆగ్రహం. అదే, ఈ వైరుధ్యమే ఈ విశ్లేషణను ఇంకా ఆసక్తికరంగా మారుస్తుంది. సరే, అయితే మనం ముందుగా ఒక సానుకూల వాతావరణంతో మొదలు పెడదామా? తప్పకుండా. హిందూపురంలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయట. ముఖ్యంగా ఆ చారిత్రక కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర అనుకుంటా. అవును, అక్కడే అధికారులు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భక్తుల రద్దీని ఊహించి ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి సౌకర్యం లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇది చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఇది కేవలం పండుగ ఏర్పాట్లే కాదు, పట్టణ పరిపాలన యంత్రాంగం యొక్క సామర్థ్యానికి ఇదొక పెద్ద పరీక్ష లాంటిది. మీరు దాన్ని పరీక్ష అనడం అది చాలా సరైన పదం. ఇది కేవలం లాజిస్టిక్స్కి సంబంధించిన పరీక్ష కాదు. అవును, ప్రజా విశ్వాసానికి సంబంధించిన పరీక్ష కూడా. ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తే పరిపాలనపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది కదా. నిజమే, మా అధికారులు సమర్థులు అనే ఒక భరోసా వస్తుంది. కరెక్ట్. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒక తాత్కాలిక కార్యక్రమం కోసం ఇంత పక్కాగా ప్లాన్ చేయగల వ్యవస్థ కొన్ని దీర్ఘకాలిక సమస్యల విషయంలో ఎందుకు వెనకబడుతుంది? మీరు సరైన చోటే వేలు పెట్టారు. ఎందుకంటే ఈ పండుగ వాతావరణానికి పూర్తి విరుద్ధంగా హిందూపురంలో ప్రజారోగ్యం విషయంలో ఒక పెద్ద తుఫాను చెలరేగుతోంది. మెడికల్ మాఫియా గురించా మీరు చెప్పేది? అవును, మెడికల్ మాఫియా అక్రమాలపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, మాఫియా అనే పదం వాడారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా తీవ్రమైన ఆరోపణ అది. నిజానికి ఈ విషయం ఎంత దూరం వెళ్ళిందంటే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. సీబీఐ విచారణ? అవును, పట్టణ ప్రజలు, పౌర సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. అసలు సీబీఐ అనే మాట ఎప్పుడు వస్తుంది? స్థానిక దర్యాప్తు సంస్థలపై నమ్మకం పూర్తిగా పోయినప్పుడు. ఇది వ్యవస్థపై ప్రజలకు ఎంత అపనమ్మకముందో చూపిస్తోంది. ఒకవైపు ఆలయంలో భక్తుల కోసం మంచినీటి సౌకర్యం, మరోవైపు మొత్తం ఆరోగ్య వ్యవస్థే మాఫియా చేతిలో ఉందని ఆరోపణ. ఎంత తేడా ఉందో చూడండి. అత్యున్నత దర్యాప్తు సంస్థ రావాలని కోరుతున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం ఆలోచింపజేస్తుంది. అయితే ఇదే సమయంలో ఒక ఆశాకిరణం కూడా ఉంది. అలాగా? పట్టణంలో ఒక కొత్త ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం చాలా వేగంగా జరుగుతోందట. ఇది ఆసక్తికరంగా ఉంది. ఈ రెండింటినీ కలిపి చూడాలి. ఎలా? ఒకవైపు ప్రస్తుత వ్యవస్థపై పూర్తి నిరాశతో సీబీఐని కోరడం, మరోవైపు భవిష్యత్తులో అయినా మంచి వైద్యం అందుతుందనే ఆశతో కొత్త ఆస్పత్రి వైపు చూడటం. అంటే నిరాశ, ఆశ రెండూ ఒకేసారి ఉన్నాయన్నమాట. అవును, ప్రస్తుతం బాగా లేదు, కానీ భవిష్యత్తునైనా బాగు చేసుకోవాలి అనే తపన కనిపిస్తోంది ఇందులో. ఆరోగ్యం సంగతి అలా ఉంటే శాంతి భద్రతల పరిస్థితి మీద కూడా కొన్ని పెద్ద ప్రశ్నలొస్తున్నాయి. రాగి దొంగతనం గురించేనా? అవును, సుమారు 46.28 లక్షల రూపాయల విలువైన రాగి చోరికి గురైంది. ఇది చాలా పెద్ద మొత్తం. చాలా పెద్ద మొత్తం. ఇది ఎవరో ఒకరిద్దరూ చేసే చిన్న దొంగతనంలా అస్సలనిపించడం లేదు. లేదు, ఖచ్చితంగా ఇంత భారీ మొత్తంలో పారిశ్రామిక లోహం దొంగతనం జరగడమనేది చాలా పెద్ద నెట్వర్క్ లేకుండా సాధ్యం కాదు. అంటే దీని వెనుక పెద్ద ముఠా ఉండి ఉండొచ్చంటారా? ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. దీనికి సరైన ప్రణాళిక, లాజిస్టిక్స్, ఇంకా దొంగిలించిన సరుకును అమ్మడానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఇంత పెద్ద మొత్తంలో రాగిని తరలిస్తుంటే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందా? ఇందులో ఏమైనా అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చా? ఆ ప్రశ్నలకే ఇప్పుడు పోలీసులు సమాధానం వెతకాలి. ఒకవేళ అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందని తేలితే అది కేవలం దొంగతనం కాదు, నమ్మకద్రోహం కూడా. కరెక్ట్, నమ్మకద్రోహం.
ఇది స్థానిక పారిశ్రామిక వర్గాల్లో ఒక రకమైన అభద్రతాభావాన్ని సృష్టిస్తుంది. సమస్యలు ఇక్కడితో ఆగట్లేదు. పౌర సౌకర్యాల విషయానికొస్తే పట్టణంలోని అమరవీరుల పార్కు పరిస్థితి అధ్వానంగా ఉందట. అమరవీరుల పార్కా? అవును, నిర్వహణ లేక చాలా దారుణంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని బాగు చెయ్యాలని కోరుతున్నారు. మీకు తెలుసా, ఒక పట్టణంలోని అమరవీరుల పార్కు పరిస్థితి ఆ సమాజం తన చరిత్రకు, త్యాగాలకు ఇచ్చే విలువకద్దం పడుతుంది. నిజమే. అది కేవలం ఒక వినోద ప్రదేశం కాదు, అది ఆ పట్టణం యొక్క జ్ఞాపకం, ఆత్మగౌరవం. అది శిథిలావస్థలో ఉందంటే ఎక్కడో నిర్లక్ష్యముందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇందులో మంచి విషయమేమిటంటే దాని పునరుద్ధరణ కోసం ప్రజలు గొంటెత్తుతున్నారు. ఇది కూడా ముఖ్యమే కదా. అదే అసలైన పౌర చైతన్యం. వ్యవస్థ నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రజలు తమ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావడం ఒక ఆరోగ్యకరమైన సమాజానికి నిదర్శనం. ఈ పౌర చైతన్యం, ఈ డిమాండ్లు ఇతర రంగాల్లోనూ కనిపిస్తున్నాయి. ఉదాహరణకి, ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ. మన శ్రోతలలో ఈ విషయంపై అవగాహన లేనివారి కోసం అసలీ పీఆర్సీ అంటే ఏమిటి, అదెందుకు అంత ముఖ్యం? తప్పకుండా. పీఆర్సీ అంటే పేర్ రివిజన్ కమిషన్, అంటే వేతన సవరణ సంఘం. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను ప్రతి కొన్ని సంవత్సరాలకొకసారి సవరించడానికి ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఓ అలాగా. ఇది కేవలం ఉద్యోగుల జీతాలకు సంబంధించిన విషయం కాదు. హిందూపురం లాంటి పట్టణంలో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులుంటారు. వాళ్ల జీతాలు పెరిగితే వాళ్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. దానివల్ల స్థానిక మార్కెట్లో వ్యాపారం కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా. కాబట్టి ఇది పట్టణ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసే అంశమన్నమాట. అలాగే సామాజిక న్యాయం విషయంలోనూ కొన్ని ముఖ్యమైన చర్చలు జరుగుతున్నాయి. దళితుల సంక్షేమం, వాళ్ల సమస్యల పరిష్కారం కోసం పట్టణంలో సమావేశాలు జరిగాయట. ఇదొక మంచి పరిణామం. అవును. ప్రభుత్వ పథకాలు వాళ్లకు సరిగా అందేలా చూడాలని, వాళ్ల అభ్యున్నతికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ అంశం ఒక పట్టణం యొక్క పరిణతిని తెలియజేస్తుంది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కట్టడం కాదు. సమాజంలోని అట్టడుగు వర్గాల వారిని కూడా కలుపుకొని ముందుకు వెళ్లడం, వాళ్ల గొంతును వినడం నిజమైన ప్రగతికి సంకేతం. చెప్పండి. పట్టణంలో ఒక ఉచిత నేత్రవైద్య శిబిరం నిర్వహించారట. దానికి ప్రజల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది చాలా మంచి విషయం. ఎంతోమంది పేదలు దీని ద్వారా లబ్ధి పొందారని తెలిసింది. అంతేకాదు, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడానికి ఒక సదస్సు కూడా నిర్వహించారు. ఇవి చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కాని ఒక సమాజం యొక్క ఆరోగ్యం, భద్రత పట్ల ఉన్న శ్రద్ధను ఇవి చూపిస్తాయి. మీరు చెప్పింది నిజం. ఈ అంశాలు ఒక పట్టణంలోని సామూహిక స్ఫూర్తిని, సామాజిక బాధ్యతను మనకు చూపిస్తాయి. అవును. ప్రభుత్వాలు, వ్యవస్థలు తమ పనులు అవి చేస్తుండొచ్చు, చేయకపోవచ్చు. కాని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆ సమాజం ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. అలాగే ఇంకో చిన్న ప్రస్తావన కూడా ఉంది. పట్టణంలో ఎండల తీవ్రత పెరుగుతోందని, వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయని. ఇది చాలా ముఖ్యం. తమ రోజువారీ సమస్యలతో పాటు పర్యావరణం వంటి ప్రపంచ సమస్యల పట్ల కూడా అక్కడి ప్రజలు గమనిస్తున్నారని ఇది సూచిస్తుంది. వాళ్ల ఆలోచనా పరిధి విస్తరిస్తోంది అనడానికి నిదర్శనం. అవును. మొత్తానికి ఈ వార్తలన్నింటినీ కలిపి చూస్తే హిందూపురం గురించి ఒక స్పష్టమైన చిత్రం మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది. ఇది ఒక నిరంతరం చలిస్తూ, మారుతూ, స్పందిస్తూ ఉండే ఒక సజీవమైన పట్టణం. ఇక్కడ పండుగల సంప్రదాయముంది. అదే సమయంలో తమ హక్కుల కోసం, న్యాయం కోసం గొంతెత్తి పోరాడే తత్వం కూడా ఉంది. కరెక్ట్. మీరు దాని చక్కగా ముగించారు. హిందూపురం అనేది కేవలం వైరుధ్యాల సమ్మేళనం కాదు. అది ఆశ, నిరాశల మధ్య, సంప్రదాయం, ఆధునికత మధ్య, వ్యవస్థ వైఫల్యం, పౌరచైతన్యం మధ్య నిరంతరం జరిగే ఒక సంభాషణ లాంటిది. అవును. ఒక సమస్య ఉంటే దానికి ప్రతిచర్య కూడా వెంటనే కనిపిస్తోంది. అది మెడికల్ మాఫియాపై సీబీఐ విచారణ డిమాండ్ కావచ్చు, లేదా పాడుబడిన పార్కును బాగుచెయ్యాలనే కోరిక కావచ్చు. అదే ఆ స్పందనే ఆ పట్టణాన్ని సజీవంగా ఉంచుతోంది. ఈ విశ్లేషణంతా విన్న తర్వాత మనల్ని ఆలోచింపజేసే ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. అవును. ఈ వార్తలన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు తమ చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల అప్రమత్తంగా ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు, స్పందిస్తున్నారు. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, ఒక పట్టణం యొక్క ప్రగతికి నిజమైన కొలమానం ఏది? కొత్తగా కడుతున్న ప్రభుత్వ ఆస్పత్రి భవనాలా? ఘనంగా జరుపుకునే పండుగలా? లేక తమ సమస్యల పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం
పౌరులు చేస్తున్న ఈ నిరంతర పోరాటం, ఈ చైతన్యమా? దీని గురించి ఆలోచించాలి.